నామమే దేవా హెచ్చింపబడును గాక. యేసయ్యా మీ నామమే దేవా హెచ్చింపబడును గాక. ఈ స్థలములో దేవా, మా సంఘములో దేవా, హల్లెలూయా, మీ సన్నిధిని దేవా మా మధ్యలో ఉంచిన యేసయ్యా మీకే వందనాలు దేవా. ఇజ్రాయేల్ దేశంని దేవా మీరు దేవా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఎలా నడిపించారో మమ్మల్ని కూడా అలాగే నడిపించేదేవా. మీ సన్నిధితో మమ్మల్ని నడిపించేదేవా, మీ ఆత్మ ద్వారా దేవా మమ్మల్ని నడిపించేదేవా మీకు వందనాలు, మీకు స్తుతులు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. గాడ్ వి థ్యాంక్ యూ దేవా, మీకే వందనాలు యేసయ్యా. వందనాలు వందనాలు వందనాలు. Let Lord you increase, O Lord, and we decrease, Father. You increase your thoughts, O Lord. దేవా మీ తలంపులు దేవా మా జీవితాల్లో ఇంకా ఇంకా ఎదుగునుగాక దేవా. మీ చిత్తము దేవా మా జీవితంలో ఇంకా ఎదుగునుగాక దేవా. మేము తగ్గింపబడునుగాక. యేసయ్యా 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 మీకే వందనాలు. హల్లెలూయా. We thank you, Jesus. Hallelujah. Good morning, church. Good morning. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Are you ready to worship the Lord? దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. నేను చాలా సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. వర్షిప్ టీం కూడా సిద్ధంగా ఉంది, చూస్తున్నారు నన్ను. హల్లెలూయా. లెట్స్ వర్షిప్ హిమ్ టుడే. లెట్స్ ప్రేజ్ హిమ్ అండ్ సే గాడ్ లెట్ యూ ఇంక్రీజ్. ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధించేటప్పుడు దేవా మీరు హెచ్చింపబడును గాక, మీరు ఇంకా ఎదుగును గాక, పెరుగును గాక దేవా మా జీవితంలో దేవా. మేము తగ్గును గాక అని మనం ప్రార్థన చేద్దాం, ఆరాధిద్దాం దేవా. మీరే దేవా, మీ నామముకే మహిమ దేవా, మీ నామముకే మహిమ తండ్రి. హల్లెలూయా. వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు గాడ్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. మళ్ళీ చెప్దాం, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధించు, అందరం చెప్దాం, ఆయన బలమును ప్రసిద్ధించు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు
ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, 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 ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హోసానా 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 in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Everyone, Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Lord, we lift up. Lord, we lift up your name. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Glory, 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 glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna మహోన్నతుడు. Hosanna, Hosanna, Hosanna మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. దేవుని నామము
మళ్ళీ చెప్దామా? కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. దేవాని నామము, దేవాని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. Lord, we lift up your name, with a heart full of praise, be exalted, O Lord my God. Hosanna in the highest. Father, we praise you, we praise you, we lift your name on high, we lift your name on high. దేవా మీ నామమే దేవా హెచ్చింపబడును గాక దేవా. మీ నామం దేవా, మీ నామంలో దేవా శక్తి ఉన్నది యేసయ్యా, మీ నామంలో దేవా కృప ఉన్నది దేవా, మీ నామంలో బలం ఉన్నది యేసయ్యా, మీ నామంలో దేవా ధైర్యం ఉన్నది దేవా మాకు యేసయ్యా. భయం లేదు యేసయ్యా, మీ నామమునే దేవా మేము హెచ్చిస్తున్నాము యేసయ్యా, హెచ్చిస్తున్నాము తండ్రి ఈరోజు. హల్లెలూయా. Father, we lift your name on high. No other name but Jesus, no other name but Jesus, Father, no other name but Jesus. We thank you. Hallelujah. I want to share a testimony. నేను ఒక సాక్ష్యం మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. I came very tired. నేను చాలా అలసిపోయి వచ్చాను. And a little body pains, back pain, and mind also little tired. కొంచెం ఒళ్ళు నొప్పులు, వీపు నొప్పి, మళ్ళా మనసు కూడా కొంచెం అలసిపోయినట్టుగా అయిపోయింది. But the moment I stepped inside the hall, కానీ నేను ఆ హాల్లో అడుగు పెట్టిన ఆ సమయం, ఆ క్షణము, suddenly I felt refreshed. అకస్మాత్తుగా నేను ఎంతో నూతన పరచబడ్డాను. Hallelujah. I want each one of you to know that God is present here. మీరు ప్రతి ఒక్కరూ ఒక్క విషయం గుర్తించాలని కోరుతున్నాను, దేవుడు ఇక్కడ మన మధ్య ఉన్నారు అని. Hallelujah. And even this song which we are singing, Hosanna, మనం ఇప్పుడు పాడుతున్న ఆ పాట కూడా హోసన్నా అనే పాట. The significance of this song is, దాని యొక్క ప్రాధాన్యత ఏమైనదంటే, it is with this sound of Hosanna people welcome Jesus in Jerusalem. ఈ పాటతో యెరూషలేములోనికి జనులందరూ కూడా యేసు ప్రభు వారిని ఆహ్వానించారు. Hallelujah. But it was not just with the sound Hosanna. హోసన్నా అని మాత్రమే గట్టిగా కేకలు వేసి మాత్రమే కాదు. Some people laid down their cloak and their clothes on the road. అది మాత్రమే కాదు, కొంతమంది అలా కేకలు వేసి పాడటమే కాదు, కొంతమంది వారి పై బట్టల్ని మరియు వస్త్రాల్ని అక్కడ దారి అంతా పరిచారు. Some people they plucked those palm leaves and they were waving. కొంతమంది వారు ఆ ఈత ఆకులు కొమ్మల్ని మట్టల్ని తీసుకుని వాళ్ళు ఇట్లా ఊపుతూ దేవుని స్తుతించారు. So not just words, కేవలం మాటలు మాత్రమే కాదు, they were bringing something else for God. వారు ఇంకా ఏదో దేవుని దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. Today one question we have. ఒక ప్రశ్న మన మధ్య ఉంది ఈ రోజు. What are you bringing to God? దేవుని వద్దకు నువ్వు ఏమి తీసుకొని వస్తున్నావు అని. Think about it. దాని గురించి ఆలోచించండి. You can bring money, you can bring talents, you can bring property, you can bring all those things. మీరు మీ డబ్బులు తేవచ్చు, లేదా మీ యొక్క ఆస్తులు తేవచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో తీసుకురావచ్చు. But the most important thing you can ever bring to God is yourself. చాలా ముఖ్యమైనది దేవుని దగ్గరికి తీసుకువచ్చేది ఏమైనదంటే నిన్ను నువ్వు తీసుకుని రావడము. Hallelujah. Today I believe God is calling you and me
to bring ourselves completely before him. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయముతో మీరు ఇక్కడ ఉండాలని, ఇక్కడ ఆరాధించాలని మరియు తీసుకురావాలి. Hallelujah. హల్లెలూయా. I'm going to request Ravali to sing this song Hosanna once again. మరొక్కసారి ఈ పాటతో దేవుని గణపరచాలని రవళిని పిలుస్తున్నాను. But don't just sing that song. కేవలం మాటలతో మాత్రమే పాడవద్దు. మీరు Bring yourself before God. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తీసుకొని రండి. Tell him, God, I am your property. ప్రభువా, నేను నీ సొత్తు ప్రభువా అని చెప్పండి. I don't hold anything back from you. ప్రభువా, ఏది నా కొరకు అని నేను పట్టుకొని ఉంచుకోను ప్రభువా. Hallelujah. హల్లెలూయా. When we do that, my brothers and sisters, మనమందరం అలాగే చేసినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా, every dominion of darkness over our life will be broken. మన జీవితాలపై ఉన్న ప్రతి ఒక్క చీకటి శక్తుల ఆధిపత్యము కూడా విరగొట్టబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you feel like kneeling down, kneel down. మీరు ఒకవేళ మోకరించి దేవుని స్తుతించాలనుకుంటే మోకరించండి. You feel like sitting, sit down. మీరు కూర్చుని దేవుని స్తుతించాలంటే కూర్చుని You దేవుని want to stand స్తుతించండి. up, stand up. మీరు నిలబడి దేవుని But స్తుతించాలనుకుంటే నిలబడి whatever you do, స్తుతించండి. surrender yourself completely to God once again. మీరు Right ఏం now. చేసినప్పుడు ఎలా చేసినప్పటికీ మరొక్కసారి దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ చేద్దాము. Hallelujah. హల్లెలూయా. God is worthy. దేవుడు పరిశుద్ధుడు. Amen. దేవుడు యోగ్యుడు. హల్లెలూయా. 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 Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with our hearts full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Be exalted, O Lord my God. Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna Mahonatudu. Hosanna, Hosanna, Hosanna Mahonatudu. Devani namamu, Devani namamu, Unnata namamu, Unnata namamu, Kృతజ్ఞతా స్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. కృతజ్ఞతా స్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. దేవని నామము, దేవని నామము, దేవని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము, కృతజ్ఞతా స్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. కీర్తి, 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 కీర్తి రారాజుకే. కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. దేవని నామము, దేవని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము, కృతజ్ఞతా స్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. కృతజ్ఞతా స్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. దేవని నామము, దేవని నామము, ఉన్నత నామము, కృతజ్ఞతా స్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. Hosanna, Hosanna, Hosanna Mahonatudu. Yesaya. Hosanna, Hosanna, Hosanna Mahonatudu. Devani namamu, unnata
దేవని నామము దేవని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రారాజుకే దేవని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రారాజుకే నీకే యేసయ్యా దేవని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రారాజుకే ప్రభావము రారాజుకే ప్రభావము రారాజుకే యేసయ్యా 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 మంచి యేసయ్యా మంచి యేసయ్యా గొప్ప యేసయ్యా మీకే స్తుతులు దేవా ప్రభావము దేవా మీకే యేసయ్యా కీర్తి దేవా మీకే యేసయ్యా మహిమ దేవా మీకే చెందును గాక యేసయ్యా యేసయ్యా మా జీవితంలో దేవా ప్రధానమైన స్థానము దేవా మీకే చెందును గాక యేసయ్యా మీకే 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 యేసయ్యా యేసయ్యా మమ్మల్ని ప్రేమించే యేసయ్యా మమ్మల్ని కనపరిచే యేసయ్యా మేము ఈ రోజు మిమ్మల్ని కనపరుస్తున్నాం యేసయ్యా 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 మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు स्तुतियों के बीच में विराजमान प्रभु तू बड़े और मैं घटूं स्तुतियों के बीच में विराजमान प्रभु तू बड़े और मैं घटूं तू बड़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले तू बड़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले स्तुतियों के बीच में विराजमान प्रभु तू बड़े और मैं घटूं स्तुतियों के बीच में विराजमान प्रभु तू बड़े और मैं घटूं तू बड़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले तू बड़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले सब लोग कहेंगे तू बड़े मैं घटूं मेरे जीवन से महिमा
बीच में, स्तुतियों के बीच में विराजमान प्रभु। आवाज उठाकर तू बड़े और मैं घटूं, यीशु मसीह। स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं। तू बड़े, तू बड़े, तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले, तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले, यीशु तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले, तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम। स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं। Lord, let this be our praise to you. स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं। स्तुतियों के बीच में, स्तुतियों के बीच में विराजमान మస్తుతులపై ఆసీనుడమైన యేసయ్యా, మస్తుతులపై దేవ ఆసీనుడమైన యేసయ్యా, तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले, यीशु मसीह तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले, स्तुतियों के बीच में, स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं। स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं। तू बड़े, तू बड़े, तू बड़े। Lord, let this be our cry today, Lord. Let this be our worship today. मेरे जीवन से महिमा तुझे मिले, तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले। सब लोग मिलकर तू बड़े, तू बड़े, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले, तू बड़े, यीशुआ, मैं घटूं। मेरे जीवन से महिमा तुझे मिले,
सब लोग मिलकर तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। सिर्फ तुझे खुदा, तू बढ़े मैं घटूं, हर रोज हर दिन मेरे जीवन से महिमा तुझे मिले। ఆమేన్ అనువాడా, ఆమేన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అందరం చెప్దామా? ఆహా మధ్యలో ఉన్న దేవా, హల్లెలూయా. Hallelujah.
జీవితాలని ఏలే దేవా, మా సంఘానికి దేవా శిరస్సు అయిన దేవా మీకే వందనాలు, మీకే స్తుతులు యేసయ్యా, మీకే స్తోత్రం. మీ నామమే హెచ్చింపబడును గాక యేసయ్యా. మా దేశమును ఏలే దేవా మీకే వందనాలు యేసయ్యా. మా పట్టణముని ఏలే దేవా మీకే వందనాలు యేసయ్యా. హల్లెలూయా 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 అని పాడుతున్నాం యేసయ్యా. ఈరోజు దేవునికి చెప్దాం మనం, యేసయ్యా దేవా మీరు మా జీవితాలలో దేవా అన్నిటికంటే ముఖ్యమైన స్థానము దేవా మేము మీకు ఇస్తున్నాం యేసయ్యా. ఇంకా దేనికి కాదు యేసయ్యా, మా కుటుంబానికి కాదు దేవా, మా పరిచర్యకి కాదు దేవా, ఇంకా దేనికి కాదు దేవా, మా తలాంతులకి కాదు యేసయ్యా, ఇంకా దేనికి కాదు మా జీవితాలలో దేవా మీకే దేవా ప్రధానమైన స్థానం యేసయ్యా. Lord, let this be our heart's cry today, Lord, that you, Lord, occupy the first place in our lives, oh Lord. You alone, oh Lord, nothing of us, oh Father. May you increase, Holy Spirit, God. We decrease, Lord. You increase, Lord. ఆఖరిసారి చెప్దాం, యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. పాట పాడుతుండగా దేవా మీరే ఏలండి యేసయ్యా, మా జీవితాలను మీరే ఏలండి యేసయ్యా. మా జీవితాలలో దేవా శిరస్సు అయి ఉన్న దేవా, మా సంఘానికి శిరస్సు అయి ఉన్న దేవా, మా దేశానికి శిరస్సు అయి ఉన్న దేవా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. We praise you today, Jesus. We thank you, Lord, for what you've done today, Lord, what you've done here today, Lord. Thank you for healing our hearts, Lord. మా హృదయాలని దేవా స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మా ఆత్మతో దేవా, మా ఆత్మను నింపిన దేవా మీకు వందనాలు యేసయ్యా. దేవా మీరే కావాలి యేసయ్యా, ఇంకేది వద్దు యేసయ్యా. మా మధ్యలో ఉన్న దేవా మీకే స్తుతులు, మీకే వందనాలు దేవా దేవా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ renewing us, Lord, renewing us. మన నూతన పరిచినందుకు మీకు వందనాలు యేసయ్యా. మీ సన్నిధిలో దేవా మాకు నూతనమైన జీవితం దేవా, ఎప్పుడు మీ సన్నిధిలో దేవా ఇస్తున్నందుకు దేవా మీకు వందనాలు యేసయ్యా. We thank you, Jesus. We thank you, Lord, even as we move into a time of listening to your word, Lord. We pray, Lord, that even as worship refreshes us, oh Lord, we pray, Lord, that word will also refresh us, change us, oh Lord, make us more like you, Jesus. We thank you, Lord. దేవా మీకే వందనాలు దేవా. వాక్యం వింటుండగా దేవా మేము పొందుకునేటట్టు దేవా మీరు మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి, ఆత్మదేవా మీరు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు కాబట్టి మీకు వందనాలు దేవా. నూతన పరిస్థితుల దేవా మీకు వందనాలు, మీకే స్తుతులు యేసయ్యా. హల్లెలూయా. వి థ్యాంక్ యూ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో దేవా. ఆమేన్ ఆమేన్.
Hallelujah. హల్లెలూయా. See, God always speaks to us. దేవుడు ఎప్పుడూ మనతో మాట్లాడుతూ ఉంటారు. Amen. ఆమేన్. Sometimes we don't recognize it, కొన్నిసార్లు మనం దానిని గుర్తించము, but sometimes we do recognize. కొన్నిసార్లు మనం గుర్తిస్తాము. God speaks in different ways. దేవుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. But sometimes when God speaks like a flash, దేవుడు ఒక్కసారి అకస్మాత్తుగా ఒక వెలుగు లాగా వస్తుంది. that feeling is different. అప్పుడు ఆ భావన అన్నది వేరుగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Have you experienced that? అది మీరు అనుభవించారా అండి? Yes, suddenly God says something. అకస్మాత్తుగా దేవుడు ఏదో చెప్తాడు మనకి. And sharing that what God has suddenly said, అకస్మాత్తుగా పంచుకునేది దేవుడు మనం ఇతరులతో పంచుకుంటే it is a very exciting thing. అది చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. And that is what is for me today. అదే ఈరోజు నాకు. I am excited because God spoke something to me. నేను ఎంతో ఆనందిస్తున్నాను, దేవుడు నాతో ఒక మాట మాట్లాడారు. And I know that word will transform your life. మీ జీవితాలు కూడా ఆ వాక్యము మార్చివేస్తుందని నమ్ముతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Let us turn our Bible to book of Genesis chapter 28, and we are going to read from verse 10 to 17. మనము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము And 10 to 17. 10వ వచనం నుండి We'll read only in Telugu. తెలుగులో మాత్రమే. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక్కటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానిని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. Up to 17. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు That's all. Hallelujah. హల్లెలూయా. Now, the word that I want you to notice here is this. ఒక్క వాక్యము మీరు గమనించాలని, మీరు ఒక్క వాక్యం గమనించాలని నేను Okay, కోరుతున్నాను. before I tell, I want to ask, what is the word over here that you are noticing most prominently? ఇక్కడ రాయబడిన వాక్యములో చాలా ప్రాముఖ్యమైనది ఏది అని మీరు అనుకుంటున్నారు? Come on. దేవుడు ఇక్కడ ఒక సహోదరి చెప్తుంది, దేవుడు ఇక్కడ ఉన్నాడు, నేను తెలియకపోయాను అని అంటున్నాడు. You see, Jacob took a stone, put under his head and slept. యాకోబు ఒక్క రాయిని తీసుకుని తల కింద పెట్టుకుని తలగడగా చేసుకుని పండుకున్నాడు. When he got up, ఆయన లేచినప్పుడు మెలకు ఉన్నప్పుడు nothing around had changed. అక్కడ చుట్టుపక్కల ఏది మార్పు లేదు. It looks as if there was complete quietness. అక్కడ అంతా కూడా అంత మౌనంగా నెమ్మదిగా ఉన్నది. But at that moment, ఆ క్షణములో he discovered something.
ఒక్కటే ఆయన కనుగొన్నాడు యాకోబు. Though in the physical nothing is happening, అక్కడ బయట చుట్టూ పరిస్థితులు చూస్తే ఏమీ జరగడం లేదు. in the spirit realm lots of things are happening. ఆత్మ రంగములో అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. And Jacob says, యాకోబు అంటున్నాడు, I did not know so much activity is actually happening in this very place. ఇక్కడ ఈ స్థలమందు ఎంతో జరుగుతూ ఉన్నది, నేను ఎరుగకనైతిని అని అంటున్నాడు. I am here to tell you today. ఈ రోజు నేను మీతో ఒక విషయం చెప్పాలని It అనుకుంటున్నాను. may look as if your life is at standstill, nothing is happening. మీరు అనుకుంటూ ఉండవచ్చు మీ జీవితం అక్కడ నిలిచిపోయింది, అక్కడ ఏమీ జరగడం లేదు నాకు అనుకుంటూ But ఉండవచ్చు. you are about to get a revelation that something powerful is happening right here in this place and you did not know it. ఇక్కడే ఒక శక్తివంతమైనది జరగబోతుంది, కానీ దాన్ని మీరు గమనించడం లేదేమో చూసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, what we need to see here is God is at work. మనం ఇక్కడ ఏమి గమనించాలి చూడాలి అంటే దేవుడు పని చేస్తూ ఉన్నాడు. I want you to imagine. నేను ఒక విషయం మీరు ఊహించుకోండి. See, what did he see? ఇక్కడ ఏమి చూశాడు? He saw a ladder. ఒక నిచ్చెన చూశాడు. And what was happening on the ladder? అక్కడ ఆ నిచ్చెన మీద ఏమి జరగడం చూశాడు? Now, where was Jacob sleeping? ఎక్కడ యాకోబు పడుకుని ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు? Jacob was sleeping in the midst of angels and he did not know it. యాకోబు నిజానికి దేవదూతల మధ్య నిద్రపోతూ ఉన్నాడు, కానీ ఆయన ఎరుగక ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I want each of you to realize మీరు ప్రతి ఒక్కరూ ఈ విషయం గ్రహించాలని కోరుతున్నాను. you are in the midst of God's angels. మీరు దేవదూతల మధ్య ఉన్నారు, దేవుని దూతల మధ్య మీరు ఉన్నారు అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you do not know it, you will simply sleep and get up and move on. But if you know it, your life will never be the same again. మీరు ఒకవేళ ఆ విషయం గుర్తించకపోతే మీరు మామూలుగా నిద్రపోతారు, లెగుస్తారు. కానీ మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మీరు లేచినప్పుడు విభిన్నంగా లెగుస్తారు. We are sometimes wondering, oh, nothing is happening in my life. కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతుంటాము, ప్రభా ఇంత ప్రార్థన చేసినా ఏమి జరగడం లేదు అని. God says you don't know what is happening. నీకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో అని దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు. Peter was sleeping in the jail. అక్కడ పేతురు చెరసాలలో నిద్రపోతూ ఉన్నాడు. He did not know what is happening. అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఏమాత్రం ఎరుగక ఉన్నాడు. But an angel of God came and took him out. కానీ ఒక దేవదూత అక్కడకు వచ్చి ఆయన్ని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, praise God for El Shaddai is a praying church. ఎల్ షదై సంఘము ప్రార్థించే సంఘము కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. When you are in trouble, you may not see anyone from El Shaddai standing with you. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు ఎల్ షదై సంఘానికి నుంచి ఒక్కళ్ళు వచ్చి నీతో పాటు నిలబడతారని మీరు చూడకపోవచ్చు. But everyone is praying for you from background. కానీ వెనక నుండి నీ కొరకు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. And just the angel, as he came to Peter, the angels of God are surrounding you. దేవదూతలు ఎలాగా పేతురుని బయటికి తీసుకెళ్ళడానికి బయటికి అక్కడ వచ్చావో అలాగనే మీ చుట్టూ కూడా దేవదూతలు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are not alone. నీవు ఒంటరి వాడివి, ఒంటరి దానివి కానే కావు. If you are not aware of the angels of God around you, నీ చుట్టూరు దేవదూతలు ఉన్నారని నువ్వు గ్రహించకపోయినట్లయితే you will be afraid in your life. మీ యొక్క జీవితాన్ని బట్టి మీరు ఎంతో భయపడుతూ ఉంటారు. Do you remember the story of Elisha and his servant? ఎలీషా మరియు అతని యొక్క సేవకుని యొక్క కథ గురించి మీరు జ్ఞాపకం ఉంచుకున్నారా? One day morning, the servant gets up. ఉదయాన్నే ఎలీషా యొక్క పనివాడు లేచాడు, నిద్ర లేచాడు. And he sees around and he panics. అక్కడ అందరు చుట్టూరు కూడా శత్రువులు ఉండడం చూశాడు.
he panics. He చాలా- gets panicked. అతడు చాలా భయపడిపోయాడు. And he comes to Elisha and says, "We are finished." ఎలీషాతో వస్తాడు, నా ఏలినవాడ మనం ఇంకా అయిపోయాం, మీరు వస్తే చచ్చిపోతామని అన్నాడు. What does Elisha say? ఎలీషా ఏమంటాడు? అరే थोड़ा ठंडा पानी पी ले. కొంచెం చల్లనీళ్ళు తాగు అని అంటున్నాడు. बैकग्राउंड में क्या हो रहा तेरे को नहीं मालूम. అక్కడ వెనక ఏం జరుగుతుందో నీకు తెలియక ఉన్నావు అని అన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You don't know what is happening in the background for your life. నీ యొక్క జీవితం గురించి నీ వెనక ఏమి జరుగుతుందో నీవు ఎరుగక ఉన్నావు. Elisha knew what is happening. ఎలీషా ఎరిగి ఉన్నాడు అతనికి ఏమి జరగబోతుందో జరుగుతుందో అని. Imagine what this servant would have spoken. ఈ పనివాడు ఏం మాట్లాడి ఉంటాడు ఊహించుకోండి. Oh, so many angels are around me నా చుట్టూ చాలా దేవదూతలు ఉన్నారు, and I did not know it. నాకు అది తెలియదు. Many of our brothers and sisters do not know it. ఎంతో మంది సహోదరులు అది ఎరుగక ఉంటారు. I pray that God may open our eyes and we may also say, so many angels are around me and I did not know it. నేను ప్రార్థిస్తున్నాను మనమందరం కూడా మన చుట్టూ ఉన్న దేవదూతలను గుర్తించాలని, మనము నేను ఎరుగక ఉన్నాను అని అనకూడదు అని. Hallelujah. హల్లెలూయా. I remember, one day Jitanna and Smith brother and me and Nina sister, we went to Goa. ఒక్కసారి స్మిత్ సహోదరుడు, జితేందర్ సహోదరుడు, నేను, నా భార్య నీనా గోవాకి వెళ్ళాము. We went on bikes. మేము బైక్స్ మీద వెళ్ళాము. And while coming back, మళ్ళా తిరిగి వస్తున్నప్పుడు me and Nina were going at around 40-45 speed. నేను నా భార్య 40-45 స్పీడ్ లో వెళ్తున్నాము. And there was one matador coming from opposite side. ముందు నుంచి మెటడోర్ వస్తుంది. And suddenly one bull was crossing. అకస్మాత్తుగా ఒక దున్నపోతు రోడ్డు అడ్డంగా వెళ్తుంది. I braked. నేను బ్రేక్ వేశాను. Behind me one RTC bus was coming at speed over 100. నా వెనకాల 100 స్పీడ్ తోటి ఒక ఆర్టీసీ బస్ వస్తుంది. 1 foot away from the bike. ఒక్క అడుగు దూరంలో ఉంది ఆర్టీసీ బస్. Don't know what happened, but suddenly the bus turned and went into the fields. నాకు ఏం జరిగిందో తెలియదు, అకస్మాత్తుగా ఆ బస్ ఇలా తిప్పుకొని పొలాల్లోకి వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. I knew the angels were there protecting us and we did not know. నాకు తెలుసు అక్కడ దేవదూతలు మమ్మల్ని ఎంతో కాపుదల్లో ఉంచారు, కాపాడుతున్నాయని, కానీ మేము ఎరుగక ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. I at that moment I remember one more thing. ఆ సమయంలో నేను ఇంకో విషయం కూడా జ్ఞాపకం We తెచ్చుకున్నాను. were getting down ghat, one big, very steep ghat section. ఒక చాలా ఇట్లా కిందకి లోతైన దాని వైపు వెళ్తూ ఉన్నాము. Jitanna was driving my friend's scooter. జితన్న నా ఫ్రెండ్ స్కూటర్ డ్రైవ్ చేస్తున్నాడు. There was one acute turn. అక్కడ ఇట్లా మూల నుంచి తిరిగేది ఉంది. I was ahead. నేను ఇంకా ముందున్నాను. So just stop there to look at them. నేను ఆగాను, నేను వాళ్ళు ఎట్లా వస్తున్నారు చూద్దామని. And what I see is Jitanna is literally standing on the brake. నేను ఏం చూస్తున్నానంటే జితన్న నిజంగా ఆ బ్రేక్ మీద నిలబడి ఉండడం And చూస్తున్నాను. Smith brother shaking his hand. What is happening? స్మిత్ సహోదరుడు వెనకాల చేతులు ఊపుతూ ఉన్నాడు, ఏం జరుగుతుంది అని. The brakes had failed. అక్కడ బ్రేకులు పోయినాయి. Instead of turning, అక్కడ తిప్పే బదులుగా the scooter went ahead, ఆ స్కూటర్ ముందుకెళ్ళిపోయింది, banged into the wall, అక్కడ గోడకు కొట్టేసింది, wall broke, అక్కడ గోడ ఇరిగిపోయింది. half scooter outside, half scooter inside. సగం స్కూటర్ బయటికి వేలాడుతుంది, సగం స్కూటర్ లోపల ఉంది. Actually the whole scooter should go down, నిజానికి అయితే స్కూటర్ అంతా అటు లోయలో పడిపోవాలి. but I believe an angel of God held it from there. నేను నమ్ముతున్నాను ఒక దేవుని దూత అక్కడ కాపాడి ఆపింది అని. Hallelujah. హల్లెలూయా. And we did not even know it. మాకు మేము ఎరుగక ఉన్నాము ఆ విషయం. Hallelujah. హల్లెలూయా. Jitanna even now reminds me his Ray-Ban goggles fell in the valley. ఆయన యొక్క
మంచి ఖరీదైన అద్దాలు ఆ లోయలో పడిపోయినాయి. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, I want you to know this. మీరు ఎరిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. Angels of God are surrounding you. దేవుని దూతలు నీ చుట్టూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You know, Bible tells us, మీకు తెలుసు కదా, బైబిల్ సెలవిస్తున్నది, when there is fear of God in you, నీలో ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, angels surround you. దేవదూతలు నీ చుట్టూరు ఉంటాయి కాపుదాలతో. Angels encamp around you. దేవదూతలు నీ చుట్టూ ఒక ప్రాకారం లాగా ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. I'll tell you one story. Not story, truth. నిజంగా జరిగింది, నేను ఒకటి చెప్తాను మీకు. Okay. Somebody wanted us dead. ఎవరో మమ్మల్ని చనిపోవాలని కోరుకుంటున్నారు. Sent people to harm us. కొంతమందిని పంపించారు మాకు కీడు చేయాలని కూడా. And those people went to that person and told, వాళ్ళు వెళ్ళి ఎవరైతే మమ్మల్ని చంపేయాలని చూస్తారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, oh, what can we do? There are 2 guards always with them. మేము ఏం చేస్తామో, ఎప్పుడు ఇద్దరు కాపాడుతూ ఉన్నారు, మేము ఏం చేస్తాము అని అన్నారు. We never put any guards. మేము ఎప్పుడు ఎవరిని పెట్టుకోలేదు మా కాపుదల కొరకు. But the angels of God were there. అక్కడ దేవుని దేవదూతలు అక్కడ ఉన్నారు. And we did not know it. కానీ మేము ఎరుగక ఉంటిమి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, our God is a faithful God. మన దేవుడు నమ్మదగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. And we must know. మనము ఎరిగి ఉండాలి, తెలుసుకుని ఉండాలి. Bible tells us, బైబిల్ చెబుతుంది, you shall know the truth and the truth will set you free. నువ్వు సత్యముని ఎరిగి ఉందో సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును అని. If you know that the angels of God are around you, నీవు ఒకవేళ ఎరిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క దూతలు నీ చుట్టూ ఉన్నారని గ్రహించినట్లయితే, you will never panic in your life. నీ యొక్క జీవితంలో ఏ మాత్రమో నువ్వు భయపడవు, నువ్వు దిగులు చెందవు. But it is not just about angels around you. అది కేవలం దేవదూతలు నీ చుట్టూ ఉండడం మాత్రమే కాదు గాని, God is always working in the background and we don't understand it. దేవుడు అక్కడ నీ కొరకు కార్యములు జరిగిస్తూ ఉన్నారు వెనుక, అది మనము గ్రహించము. You know, brothers of Joseph, they were jealous of him. యోసేపు యొక్క సహోదరులు ఆయన పట్ల అసూయ చెందారు. One day they caught him. ఒక్కరోజు ఆయన్ని పట్టుకున్నారు. And they beat him and threw him in the pit. బాగా కొట్టేసి ఒక గుంటలో పారేశారు. They were determined to kill him. వాళ్ళు నిజానికి ఆయన్ని చంపేయాలని ఒక తీర్మానం చేసుకున్నారు. But you know, at that moment what happened? ఆ సమయంలో ఏం జరిగింది? A band of Midianites was going that way. అక్కడ మిద్యానీయుల గుంపు ఒకటి అలాగా వెళుతూ ఉన్నది. You think about the timing. అక్కడ ఆ సమయాన్ని మీరు గ్రహించండి. They brothers wanted to kill him. ఆయన యొక్క అన్నలు చంపేయాలని చూశారు. Midians had no idea what is happening over there. అక్కడ ఏం జరుగుతుందో మిద్యానీయులకు ఎరుగనే ఎరుగరు. And suddenly these brothers get an idea, instead of killing him, let us sell him as a slave. అకస్మాత్తుగా వారికి ఒక ఆలోచన వచ్చింది, ఆయనని చంపేసే బదులు ఆయన ఒక బానిసగా వాళ్ళకి అమ్మేద్దామని చెప్పారు. You see, at the right time they came and Joseph survived, went to Egypt and became a prime minister of Egypt. సరైన సమయంలో వారు అక్కడికి చేరుకున్నారు. వారు అన్నలు ఆయనకి అమ్మేసిన తర్వాత వారు అక్కడికి వెళ్ళారు. సరైన సమయంలో యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు. Hallelujah. హల్లెలూయా. Did Midianites know about the plan of God? దేవుని యొక్క ప్రణాళిక గురించి మిద్యానీయులు ఎరిగి ఉన్నారా? Did Joseph knew what God is planning? యోసేపు ఎరిగి ఉన్నాడా దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అని? No. Did the Midianites even think, okay, we must start at this point, this time to reach there at that time? ఒకవేళ మిద్యానీయులు ఒక ఆలోచన వేసుకుని ఈ సమయంలో మేము ఇక్కడ ప్రారంభమయ్యి మేము ఆ సమయానికి అక్కడ చేరుకోవాలని వారు చెప్పుకున్నారా? No. లేదు. But God, without anybody knowing, arranged things in such a way that they were at the right place
at the right time for the right person. దేవుడు ఎవరికి చెప్పకుండానే ఎవరికి గ్రహింపు ఇవ్వకుండానే సరి అయిన సమయంలో దేవుడు వారిని అక్కడికి పంపించారు. సరి అయిన వ్యక్తులని ఆయన ఉద్దేశాల కొరకు అక్కడికి దేవుడు పంపించాడు. Hallelujah. హల్లెలూయా. You know, when David killed Goliath, దావీదు ఎప్పుడైతే గొలియాతుని చంపాడో, was David thinking before going there that I am going to go at this time and I will see Goliath and I will kill him? దావీదు ఆ సమయానికి నేను అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను గొలియాతుని చంపుతాను, ఇవన్నీ ఆలోచించాడా బయలుదేరే ముందు? No. లేదు. But God arranged in such a way that he would be at the right place at the right time for the right people. దేవుడు ఎలాగా అన్నీ కూడా సిద్ధపరిచాడంటే సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తుల కొరకు సరి అయిన కార్యము కొరకు ఆయనని అక్కడికి పంపించాడు. Hallelujah. హల్లెలూయా. I am here to tell you, my brothers and sisters, నా ప్రియ సహోదరులారా, నేను మీతో ఈ విషయం చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. right things will happen at the right time for you. సరి అయిన సమయములో సరి అయినవి మీ జీవితంలో జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Do not try to run and make things happen. మీరు పరిగెట్టుకెళ్ళి మీరు కార్యములు జరిగించాలని చూడవద్దు. You must trust God. నీవు దేవునిని యందు విశ్వాసం ఉంచాలి, ఆశ్రయించాలి. Hallelujah. హల్లెలూయా. In the book of 1 Corinthians 2nd chapter, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 9, 9వ వచనము. but as it is written, eye has not seen, nor ear heard, nor have entered into the heart of man the things which God has prepared for those who love him. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. What is Bible telling? ఇక్కడ బైబిల్ మనకి ఏం చెబుతూ ఉన్నది? You do not know. నీవు ఎరుగవు. My brothers and sisters, నా ప్రియ సహోదరులారా, I am telling you once again, మరొక్కసారి నేను మీతో చెబుతూ ఉన్నాను, God is at work. దేవుడు కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. He is working things out for you. నీ కొరకు ఆయన సమస్తము సిద్ధపరుస్తూ ఉన్నారు. His angels are around you. ఆయన యొక్క దేవదూతలు నీ చుట్టూ కాపుదలలో ఉన్నాయి. But you do not know. కానీ నీవు ఎరుగక ఉంటివి. That's why you get worried. అందుకే నువ్వు చింతపడుతూ ఉంటావు. That's why you get angry. అందుకే నీకు కోపం వచ్చేస్తూ ఉంటది. That's why you get discouraged. అందుకే నీకు నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటది. I believe, my brothers and నేను sisters, నమ్ముతున్నాను నా ప్రియ సహోదరులారా, God is going to open our eyes that we may begin to see what he is doing. ఆయన ఏమి సిద్ధపరుస్తున్నాడో ఏమి చేస్తున్నాడో దేవుడు మన కన్నులు తెరవబడుగాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Daniel was praying. దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. 21 days he was praying. 21 రోజులు ప్రార్థిస్తూ ఉన్నాడు. And there was a battle going on in the heavenlies because of Daniel. దానియేలును బట్టి అక్కడ ఆకాశ మండలంలో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది. Angels started from God because of Daniel. అక్కడ దేవదూతలు దేవుని యొక్క సముఖము నుండి బయలుదేరి వచ్చినాయి దానియేలును బట్టియే. The fallen angel came to fight against the angel of God because of Daniel. పడిపోయిన దేవదూత వచ్చి దేవుని సముఖంలో ఉన్న దేవదూతతో పోరాడుతున్నది దానియేలును బట్టియే. Michael the archangel came there because of Daniel. ప్రధాన దూత అయిన మిఖాయేలు అక్కడ కిందకి దిగి వస్తూ ఉన్నది దానియేలును బట్టియే. And Daniel did not know. దానియేలు ఏమి ఎరుగక ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you praying? మీరు ప్రార్థిస్తున్నారా అండి? Are you praying? ప్రార్థిస్తున్నారా మీరు?
because you are praying, నీవు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి many things are happening in the heavenly realm, అక్కడ పరలోకపు విషయాల్లో అనేకమైనవి జరుగుతూ ఉన్నవి, and you don't know it. మీరు దానిని ఎరుగక ఉన్నారు. I am here to tell you, my brothers and నా ప్రియ sisters, సహోదరి సహోదరులారా, నేను ఇక్కడ ఉన్నాను మీతో చెప్పడానికి. just because you don't know doesn't mean it is not happening. మీకు ఎరుగక ఉన్నారు కాబట్టి అది జరగడము లేదు అని అర్థం కానే కాదు. You need to know. నీవు ఎరిగి ఉండాలి. You need to take courage from it. మీరు దానిని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి. You need to wait for God because of what you know is happening in the unseen realm. మీరు ఒక్క విషయం పట్ల ధైర్యం తెచ్చుకోవాలి. మీరు ఎరిగి ఉండాలి. ఏమి ఇక్కడ కనపడని లోకంలో ఏమి జరుగుతున్నాయో దానిని మీకు గ్రహింపు కావాలి. You know, in 1 Corinthians 2nd chapter 9th verse we read, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివాము. that we don't know what God has prepared. దేవుడు తను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచారో మనం ఎరుగక ఉన్నామని చెబుతూ ఉన్నాడు. Verse 10 says, 10వ వచనం చెబుతూ ఉన్నది, but God has revealed them to us by his spirit. మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, God is moving the world for your sake. దేవుడు ఈ లోకాన్ని తిప్పుతున్నాడు, పని చేస్తున్నాడు, నీ కొరకు పని చేస్తూ In ఉన్నాడు. the book of Ezra, ఎజ్రా గ్రంథం మనం చూసినట్లయితే chapter 1, 1వ అధ్యాయము verse 1. 1వ వచనం మనం చూసినట్లయితే Very powerful scripture this is. చాలా శక్తివంతమైన వాక్య భాగము. Now in the first year of Cyrus the king of Persia, that the word of the Lord by the mouth of Jeremiah might be fulfilled, Lord stirred up the spirit of Cyrus king of Persia, so that he made a proclamation throughout all the king, and also put it in writing, saying. మొదటి అధ్యాయము 1-2 వచనములు. Only, 1వ పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. Hallelujah. హల్లెలూయా. Jeremiah spoke long back. ఇర్మియా చాలా కాలం క్రితము పలికాడు. And because of that word, God speaks to Cyrus, the king of Persia. ఆ పలకబడిన ఆ వాక్యమును బట్టి రాజైన కోరేషుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. People of Israel did not even know what is happening in the background. అక్కడ వెనకాల ఏమి జరుగుతుందో ఇశ్రాయేలీయుల జనాంగం ఎరుగక ఉన్నారు. See, God's word will never fail. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా అపజయం పొందదు. And God, for his word to be accomplished, will speak even to the kings for your sake. దేవుడు తన చెప్పబడిన వాక్యాన్ని నెరవేర్చుటకై రాజులతో కూడా మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. We should trust God. మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. Hallelujah. హల్లెలూయా. Mary and Joseph were in Nazareth. మరియా మరియు యోసేపు నజరేతులో ఉన్నారు. And they had to go to Bethlehem, where the Christ was to be born. వారు తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలి, ఎక్కడైతే యేసుక్రీస్తు వారు పుట్టాలి అని నిర్ణయించబడిందో అక్కడికి. Now that is 120 kilometers away. అది దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణమై ఉన్నది. 50 degrees Celsius heat. 50 డిగ్రీల వేడిమి ఉన్నది అక్కడ. No cars, no bikes, no trains, no buses. లేవు, బస్సులు లేవు, కారులు లేవు, ఏమీ లేదు. You have to either walk or go on a donkey's back. నీవు నడిచన్నా వెళ్ళాలి, లేతే గాడిద మీద ఎక్కన్నా ప్రయాణం చేయాలి. Mary was pregnant. అక్కడ మరియా
గర్భవతి అయి ఉన్నది. Anybody in their right sense, will they think of traveling 120 kilometers? ఎవరైనా సరైన ఆలోచనలు గలవాళ్ళు 120 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి సిద్ధపడతారా అండి? Pregnant woman, will they take? ఒక గర్భవతి అయిన స్త్రీని 120 కిలోమీటర్లు నడిచేటట్లు చేస్తారా, లేదా గాడిద ఎక్కి ప్రయాణానికి ఒప్పుకుంటారా? No. లేదు. But they had to go. కానీ వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి. For that reason, God began to work in the background. ఆ కారణం చేత దేవుడు వెనక అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. He spoke to Augustus, the Roman emperor. అక్కడ రోమా రాజు అయిన అగస్టస్ రాజుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. And he sent a geo that everybody must go to their birthplace and register. ప్రతి ఒక్కరూ కూడా వారు పుట్టిన చోటుకి వెళ్ళి వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని ఒక ఆజ్ఞ అక్కడ విడుదల చేశాడు. Why was it happening? అది ఎందుకు జరుగుతూ ఉన్నది? So that the word that is spoken might be fulfilled. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడాలి అని. Hallelujah. హల్లెలూయా. All that is happening in the background, and Mary and Joseph did not know it. అదంతా కూడా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, కానీ మరియా యోసేపు ఎరుగక ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The point is, ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, God is working in the background. దేవుడు తన మన కొరకు కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. You do not know it. నీవు ఎరుగక ఉన్నావు దానిని. But simply trust God. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచండి. He knows what he wants to do. ఆయన ఏమి చేయాలని కోరుకుంటున్నాడు ఆయన ఎరిగి ఉన్నాడు. You remember in Luke 24, లూకా సువార్త 24వ అధ్యాయములో 2 disciples were walking on the way to Emmaus. ఇద్దరు శిష్యులు అక్కడ ఇమ్మాయి రోడ్డు మీద ఆ దారిలో నడుస్తూ ఉన్నారు. And Jesus began to walk with them. యేసు ప్రభు కూడా వారితో మాట్లాడుతూ ఉన్నారు. He walked with them. ఆయన యేసు ప్రభు కూడా ఆ ఇద్దరు శిష్యులతో నడుస్తూ ఉన్నారు. He was talking to them. వారితో మాట్లాడుతూ ఉన్నారు. But Bible says they did not know it. వారు ఎరుగక ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళతో నడుస్తున్నారు, మాట్లాడుతున్నారని వారు ఎరుగక ఉన్నారని బైబిల్ చెబుతూ ఉన్నది. Can you imagine, my brothers and sisters? మీరు ఊహించుకుంటారా మా ప్రియ సహోదరి సహోదరులారా? Jesus was walking with them and they did not know. యేసుక్రీస్తు వారు ఆ ఇద్దరు శిష్యులతో నడుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు గ్రహింపరైతిరి. Jesus is walking even with you. యేసుక్రీస్తు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He is walking with you. ఆయన నీతో నడుస్తూ ఉన్నాడు. You are not alone. నువ్వు ఒంటరి కానే కాదు. If you are in the valley of shadow of death, నీవు గాఢాంధకారపు లోయలో నువ్వు నడుస్తున్నప్పటికీ కూడా, whether you know it or not, Jesus is walking with you. నువ్వు గ్రహించినా తెలుసుకున్నా తెలియకపోయినా యేసుక్రీస్తు కూడా నీతో నడుస్తూ ఉన్నాడు. You might be thrown in the den of lions. నీవు అక్కడ సింహాల గుహలో పడవేయబడి ఉండవచ్చు. You might not have seen Jesus with you, but he is there with you. నీవు యేసు ప్రభు నీతో ఉండడం నీవు చూడకపోవచ్చు, కానీ నీతోనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I remember the testimony of a man of God. ఒక దైవజనుని యొక్క సాక్ష్యం నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. He was a great drunkard. ఆయన చాలా పెద్ద తాగుబోతు. But one day he found Jesus. ఒక్కరోజు ఆయన యేసు ప్రభువును కనుగొన్నాడు. Life changed. జీవితం మారిపోయింది. And after some time his friends came. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చారు. అరే క్యా భై నహీ పీ రా క్యా? ఏందన్నా తాగడం లేదా అని అన్నాడు. This is నహీ పీ రहा. నేను తాగడం లేదని చెప్పాడు. అరే జబ్ తుమ్ కోई आजू बाजू में नहीं है, अकेले है, तब भी पीने का मन नहीं करता क्या? నీకు చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు లేకపోయినా నువ్వు ఒక్కడే ఉన్నా తాగుతూ ఉండేవాడు కదా, నీకు ఇప్పుడు మనసు లేదా అని అన్నారు. You know what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? अरे यही बात तुम्हारे को समझ में नहीं आ रही. ఈ విషయం మీకు అర్థం కావడం లేదు. I am never alone. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా లేను అని అన్నాడు.
Hallelujah. హల్లెలూయా. In the midst of your temptations, in the midst of your troubles, in the midst of your suffering, in the midst of your enemies, Jesus is with you. మీరు Do you know it? మీ యొక్క శోధింపబడిన సమయాల్లో, మీరు కష్టాల గుండా వెళ్తున్న సమయాల్లో, మీరు బాధల గుండా వెళ్తున్న సమయాల్లో యేసు ప్రభువు నీతో ఉన్నాడు. అది నీవు ఎరిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. फिर बिंदास हो जाते. అప్పుడు హాయిగా ఉండండి, విశ్రాంతిగా ఉండండి. Let anything come against me. ఎవరైనా నాకు వ్యతిరేకంగా ఉండి, శత్రువుల మధ్య కూడా దేవుడు నాకు తోడుగా My ఉన్నాడు. Jesus is by my side. నా దేవుడు నా పక్కనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I am in the midst of angels. నేను దేవదూతల మధ్యలో నేనున్నాను. Hallelujah. హల్లెలూయా. When you pray, don't think nothing is happening. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అయ్యో ఏమీ జరగడం లేదు అని ఏమాత్రము అనుకోవద్దు. When you pray, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో angels begin to move. దేవదూతలు అక్కడ కదలడం మొదలు పెడతాయి, కార్యాలు చేయడం మొదలు పెడతాయి. Hallelujah. హల్లెలూయా. When Peter was in the prison, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు the church was praying. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. No church member went to the prison to see him. ఏ సంఘ సభ్యులు అక్కడికి పేతురుని చూడడానికి వెళ్ళలేదు. But because they were praying, వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి what happened? అక్కడ ఏం జరిగింది? God sent an angel over there. దేవుడు దేవదూతని పంపించాడు. Hallelujah. హల్లెలూయా. And you know the funny thing? చాలా నవ్వు వచ్చే విషయం ఏంటో తెలుసా? The church did not know. సంఘానికి ఇంకా తెలియదు ఆయన బయటకు వచ్చాడని. Hallelujah. హల్లెలూయా. When Peter came, they were wondering, अरे ऐसा कैसा हो सकता है? పేతురు అక్కడికి వచ్చేసినప్పుడు ఇలాగెలా జరుగుతుంది అని అనుకుంటున్నారు. अरे ఇంకాను तुम दुआ करे इसलिए हुआ है भाई. అక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ కార్యం జరిగింది కదా. Hallelujah. హల్లెలూయా. You may not see the angels moving, దేవదూతలు అక్కడ నీ కొరకు కార్యములు చేయడం మీరు చూడకపోవచ్చు, but angels are moving. కానీ దేవదూతలు తిరుగుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Angels are moving. దేవదూతలు తిరుగుతూ ఉన్నారు అక్కడ హల్లెలూయా. కార్యము చేయడానికి. హల్లెలూయా. I have told one testimony of mine before. నా యొక్క సాక్ష్యాన్ని నేను ముందు చెప్పాను. I want to tell it once again. మరొక్కసారి నేను మీతో పంచుకోవాలని Because every కోరుకుంటున్నాను. time I tell that testimony, I get strengthened. ప్రతిసారి నేను ఆ సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడల్లా నేను బలపరచబడుతూ ఉంటాను. Me, my wife and my son. నేను, నా భార్య, నా కొడుకు One day we were going from Ministers Road towards Necklace Road in my old car. నా పాత కారులో ఒకరోజు మినిస్టర్ రోడ్ నుంచి నక్లెస్ రోడ్డుకి వెళ్తూ ఉన్నాము. It was somewhere in 98-99 time. ఆ సమయంలో 1998-99 ఆ సంవత్సరంలో. You know, when from Ministers Road, when you go, there is a bridge, right? You go from under the bridge, railway అక్కడ bridge. మినిస్టర్ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటదంట, దాని కింద నుంచి వెళ్ళాలి. Just before the bridge, my car began to behave very strange. ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్లే ముందే నా కారు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. Automatically horn coming and going. అకస్మాత్తుగా హార్న్ వస్తుంది, శబ్దాలు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. Automatically lights going on and off. అకస్మాత్తుగా లైట్లు వెలుగుతున్నాయి, ఆగిపోతున్నాయి. Like a horror movie scene only. ఒక భయంకరమైన సినిమా చూసిన ఆ సీన్ లాగా ఉన్నది అక్కడ. Car was, automatically starting and, jerking and stopping. అకస్మాత్తుగా స్టార్ట్ అవుతుంది, జర్కిస్తుంది, ఊగులాడుతూ ఉన్నది కారు. I was wondering what is happening. నేను ఆశ్చర్యపోతున్నా అక్కడ ఏం జరుగుతుంది అని. First I thought old car, so hote rehta. నేను అనుకున్నాను పాత కారు కదా ఇలాగే జరుగుతుంది. Anyway the car moved and I crossed and went to the right side and went little ahead. అయినప్పటికీ కూడా కారు మొదలైంది, కుడి చేతి వైపు వెళ్ళారు, కొంచెం ముందుకు వెళ్ళాను, and car stopped. అక్కడ కారు ఆగిపోయింది. And then smoke began to fill inside. అక్కడ లోపలికి పొగ రావడం మొదలు పెట్టింది I కారు tried లోపలికి. to open the bonnet. నేను ఆ బానెట్ అక్కడ ఎక్కడి నుంచి అయితే పొగ వస్తుందో ఆ ముందు భాగాన్ని ఎత్తడానికి ప్రయత్నించాను. It did not open. అది ఓపెన్ అవ్వలేదు. Paint on top began to boil. అక్కడ
పెయింట్ అక్కడ కరిగిపోయి ఇట్లా బుడగలు రావడం మొదలు పెట్టింది. I tried to open the door. నేను తలుపులు తీసి బయటకు వద్దామని చూశాను. Door was not opening. తలుపులు కూడా తెరుచుకోలేదు. I remembered only one word at that time. ఒక్క మాటే నేను జ్ఞాపకం తెచ్చుకున్నాను ఆ సమయంలో. I said Jesus. యేసయ్యా అని పిలిచాను. Hallelujah. హల్లెలూయా. Door opened. తలుపులు తెరుచుకున్నాయి. Bonnet opened. అక్కడ ముందు భాగం తెరుచుకోబడ్డది. Came out. మేము బయటకు వచ్చేసాము. Opened the bonnet. అక్కడ బానెట్ ని తెరిచాము. The whole engine was on fire. ఆ ఇంజిన్ అంతా కూడా కాలిపోతూనే ఉంది. I did not know what to do. అక్కడ ఏం చేయాలో నాకు తెలియలేదు. Suddenly 10-15 people came with plastic covers in their hand. అకస్మాత్తుగా 10-15 మంది వాళ్ళ చేతిలో ప్లాస్టిక్ కవర్లతో వచ్చేసారు. They ran in that Hussain Sagar. That time barricading was not there. ఆ సమయంలో అక్కడ అడ్డుగా ఏమీ వేయలేదు. హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళారు. They brought the water. వాళ్ళు నీళ్లు తీసుకొచ్చారు. Put it on the engine. ఆ ఇంజిన్ మీద వేశారు. Put off the fire. ఆ మంటను ఆపేశారు. I turned to say thank you. నేను మళ్ళా పక్కకి తిరిగాను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్దామని. Nobody was there. అక్కడ ఎవ్వరూ లేరు. 100 meters this side, 100 meters that side, nobody was 100 there. మీటర్లు ఇటు పక్క 100 మీటర్లు అటు పక్క ఎవ్వరూ లేరు. Hallelujah. హల్లెలూయా. Angels were there. దేవదూతలు ఉన్నారు అక్కడ. And I did not know it. నేను ఎరుగక ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Bible tells us బైబిల్ చెబుతుంది మనతోటి that God has given his angels charge over us. మనకి దేవుడు ఆయన దేవదూతల్ని మన కొరకు అక్కడ పెట్టారు అనేసి. What that means is, అంటే అర్థం ఏమైనదంటే God told his angels, దేవుడు ఆయన దేవదూతలతో చెబుతున్నాడు, अरे ये मेरा बेटा है, मेरी बेटी है, देख लो, क्या बोलते, ठीक से देखो उनको. ఈమె నా బిడ్డ, నా కొడుకు, నా కొడితే జాగ్రత్తగా వీళ్ళని చూసుకో అని చెప్పి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. And you don't know it, అది మనం ఎరుగక ఉన్నాము. but now you know it. కానీ ఇప్పుడు మీరు ఎరిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So what should you do? అయితే నువ్వేమి చేయాలి? ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? We must thank God. మనం దేవునికి వందనాలు చెప్పాలి. We must tell God, మనం దేవునికి చెప్పాలి, God, I didn't know, sorry. ప్రభువా నేను ఎరుగకున్నాను, నన్ను క్షమించండి ప్రభువా You అని are చెప్పండి. continuously working in the background. ప్రభువా నీవు నిరంతరం మా కొరకు కార్యములు జరిగిస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు ప్రభువా. I didn't know it, Lord. ప్రభువా నేను ఎరుగక ఉన్నాను ప్రభువా. Sorry, Lord. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. I am in the midst of angels. ప్రభువా నేను దేవదూతల మధ్యలో ఉన్నాను ప్రభువా. Do you know you are sitting in the midst of angels? మీరు దేవదూతల మధ్యలో ఇప్పుడు కూర్చుని ఉన్నారని మీరు ఎరిగి ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Tell God, I didn't know. ప్రభువా నేను ఎరుగక ఉన్నాను ప్రభువా. Every night you go to bed and sleep, you are sleeping in the midst of God's angels. నువ్వు ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నువ్వు దేవుని యొక్క దూతల మధ్య నువ్వు నిద్రపోతూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. You know, that's why David says, Lord, I slept and I got up. Thank you. అందుకే దావీదు చెప్తున్నాడు, ప్రభువా నేను పడుకొని మళ్ళీ లెగిచాను, నీకు వందనాలు యేసయ్యా అని చెప్తున్నాడు. వందనాలు దేవా అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know, in Luke 24, లూకా సువార్త 24వ అధ్యాయము we see these two disciples. ఇక్కడ మనం ఇద్దరు శిష్యులను మనం చూస్తూ ఉన్నాము. Jesus walked with them, but they didn't know. యేసుక్రీస్తు వారు వారితో నడుస్తూ ఉన్నారు, నడిచి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఎరుగక ఉన్నారు. And that was the case with all the disciples actually. నిజానికి శిష్యులందరి పరిస్థితి అదే ఉన్నది. When Jesus walked in the room, they were afraid. యేసుక్రీస్తు వారు ఆ గదిలోకి వచ్చినప్పుడు వాళ్ళు భయపడిపోయారు. Thomas says, show your hands. తోమా అన్నాడు, నీ చేతులు చూపించు అని అన్నాడు. Do you realize Jesus rose again and his own disciples did not even know? మీకు తెలుసా యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, ఆయన సొంత శిష్యులు ఆయన గుర్తించక ఉన్నారు అని. So you know what Jesus did? యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? Luke 24:45. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనము. And he opened their understanding. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి. Hallelujah. గ్రహింపును తెరిచి. హల్లెలూయా. Another translation says he opened their
eyes. ఇంకొక తర్జుమా చెబుతుంది వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి అని. Hallelujah. హల్లెలూయా. In the same way, when Elisha prayed, his servant's eyes were opened. అదే విధంగా ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క పనివాడి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, may our eyes be opened today. ఈ రోజు మన నేత్రములు తెరవబడును గాక. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ऐसे देखे तो पूरा angels दिखना. ఇలా చుట్టూ మనం చూసినప్పుడు దేవదూతలు చూడాలి మనము. If you don't see, ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే ప్రార్థన చేద్దాం. doesn't matter. పర్వాలేదు. It is not about you seeing, నీవు చూడడం కాదు, అక్కడ నీ చూడడం గురించి కాదు, but it is about you knowing through the scriptures they're there. నీవు ఈ లేఖనముల ప్రకారం అక్కడ ఉన్నారని నువ్వు గ్రహించుకోవడము. Hallelujah. హల్లెలూయా. There are few times God opened my eyes to see his angels. కొన్నిసార్లు దేవుడు నా కళ్ళు తెరిచాడు, దేవుని దూతలు తెరవబడ్డము. But now you know what I realize? You know what I realize? నేను అక్కడ ఏం గ్రహించానో తెలుసా అండి? Whether I see it or not, నేను చూసానో చూడలేదు, I know they are there. నాకు తెలుసు ఖచ్చితంగా వారు అక్కడ ఉన్నారు అని. Hallelujah. హల్లెలూయా. Many times people are more aware of demons than angels. చాలా సార్లు దేవదూతల కంటే మనుషులు దయ్యాలు అక్కడ ఉన్నాయని ఇక్కడ అనుకుంటుంటారు. अरे उधर एक demon है, उधर एक demon है, उधर अरे रहने दो भाई, क्या फर्क पड़ता. అక్కడ ఒక సాతాను ఉన్నది, ఇక్కడ అపవాది ఉన్నది, ఇక్కడ ఉన్నది అని అంటుంటారు. ఉండని, మనకేం తేడా చేస్తుంది? Angels are with me. దేవదూతలు మనతో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. I am excited as I'm sharing this word with నేను you. ఈ వాక్యం మీతో పంచుకుంటున్నప్పుడు నేను ఎంతో ఉత్సాహిస్తున్నాను, ఆనందిస్తూ ఉన్నాను. You know one thing? మీకు తెలుసా ఒక్క విషయము? Actually, what all things are happening in the background are many times beyond our comprehension. మనకి జరిగేవి వెనక దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తున్నారు అన్నది మన గ్రహింపు కంటే అధికమైనవి అవి. Sometimes we don't understand. మనం దాటిని అర్థం చేసుకోం వాటిని. See, Mary and Joseph wouldn't have understood why suddenly they have to go to Bethlehem. ఎందుకు మేము అకస్మాత్తుగా బెత్లెహేముకి వెళ్ళాలి అన్నది మరియా యోసేపు ఎరుగక ఉన్నారు, గ్రహింపకపోవచ్చు. అక్కడ Joseph might not have understood why suddenly he is sold as a slave and then falsely blamed and thrown in the prison. యోసేపు ఇక్కడ అనుకుని ఉండవచ్చు, ఎందుకు నేను ఇక్కడ గుంటలో పడవేయబడ్డాను, మళ్ళా బానిసలాగా అమ్మబడ్డాను, మళ్ళా నేను అక్కడ చెరసాల్లో వేయబడ్డాను అని. God is working in the background. దేవుడు అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, కార్యాలు చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Joseph did not have a dream about the 7 years. It was Pharaoh who had a dream about 7 years. అక్కడ యోసేపు కలగనలేదు గాని 7 సంవత్సరాల యొక్క కరువు గురించి ఫరో రాజు కలగన్నాడు, 7 సంవత్సరాల కరువు గురించి. Hallelujah. హల్లెలూయా. Background work. అక్కడ వెనక పని చేస్తున్నాడు దేవుడు. Can you say this with me in English? మీరు ఇంగ్లీష్ లో ఈ మాట చెప్తారా? Background work. Background work. My God is doing all background work for me. నా కొరకు. Hallelujah. Sister. వెనుక పని చేస్తూ ఉన్నాడు. చెప్పండి తెలుగులో. వెనుక పని చేస్తూ ఉన్నాడు, వెనుక పని చేస్తూ ఉన్నాడు. నా దేవుడు నా కొరకు అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు, వెనుక పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. Father, I pray for each of my brothers and sisters here. తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి సహోదరితో మీరు మాట్లాడండి ప్రభువా. Lord, let our eyes be opened. ప్రభువా, మా యొక్క నేత్రములు తెరవబడినట్లుగా ప్రభువా, that we may have a glimpse of what is happening in our background. ప్రభువా, మా కొరకు నువ్వేది సిద్ధపరిచావు ప్రభువా, వాటిని కొద్దిగా చూచినట్లుగా ప్రభువా మా నేత్రాలు తెరవబడాలి యేసయ్యా. Lord, we may see the angels that are around. ప్రభువా, మేము దేవదూతలు మాకు చుట్టూ ఉన్నారని ప్రభువా మేము గ్రహించుకోనాల, చూడాలి యేసయ్యా. Help us, O Lord God, మాకు సహాయం చేయండి ప్రభువా, that we may not be the people who do not know, but we may be the people
who know what God is doing. ప్రభా దేవుడు ఏ ఏ కార్యాలు చేస్తున్నారో మేము ఎరుగని వారము కాకుండా ప్రభా ఎరిగిన వారమై ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. Let every heart be strengthened. ప్రభా ప్రతి ఒక్క హృదయము బలపరచబడును గాక. Let every fear be gone. ప్రతి ఒక్క భయము తొలగించబడును గాక. Let everyone's faith be built up. ప్రతి ఒక్కరి విశ్వాసము అక్కడ కట్టబడును గాక. In Jesus' name we pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want you to do one last thing. ఒక్క విషయం మీరు మళ్ళా చేయాలని చివరిగా చేయాలని కోరుకుంటూ ఉన్నాను. Can you do? Okay. చేస్తారండి. Just turn around you. మీరు పక్కన మీ వెనక్కి Come చూడండి. on, everybody. వెనక్కి చూడండి, వెనక్కి Turn your చూడండి, head, turn your head around వెనక్కి you. చూడండి. మీ యొక్క Turn your తల head. తిప్పండి లేదా మొత్తం తిరగండి ఇట్లా వెనక్కి. And then now turn to your neighbor మీ పక్కన వాళ్ళ వైపు తిరగండి. and tell your neighbor, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, do you know angels are around me? మీకు తెలుసా దేవదూతలు నా చుట్టూ కావలి ఉన్నాయి అని. నీకు తెలుసా తెలుసా? దేవదూతలు నా God's angels చుట్టూ are ఉన్నాయి around అని. me. హల్లెలూయా. Hallelujah. 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 God bless you.